బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లకముందే పాక్ని వారి సొంత గడ్డపై ఓడించి సత్తా చాటుతామని సవాళ్లు విసిరింది. వారు చెప్పినట్లే ఆతిథ్య జట్టు పాక్ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. తాజాగా జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది బంగ్లాదేశ్. వరుసగా రెండో టెస్టులో విజయం సాధించిన బంగ్లాదేశ్ ఈ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఓడి తీవ్రంగా విమర్శల పాలైన ఆతిథ్య జట్టు ఇప్పుడు వైట్ వాష్ అవ్వడంతో మరిన్ని ట్రోల్స్ను ఎదుర్కొంటుంది. ఇక పాకిస్తాన్ అభిమానులైతే ఆర్ఐపీ పాక్ అంటూ నెట్టింట వారి అసహనాన్ని వెళ్లబుచ్చుతున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజంని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ జట్టు మాజీలు కూడా పాక్ పేలవ ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు మాజీ స్టార్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సొంత గడ్డపై ఉన్న అడ్వాంటేజ్ని ఉపయోగించుకుని సులభంగా గెలవాల్సిన మ్యాచ్లో పాక్ జట్టు ఇంత దారుణంగా ఓడిపోయి సిరీస్ని కోల్పోవడం నిజంగా సిగ్గుచేటు. చూస్తుంటే వారు క్రికెట్ ఎలా ఆడాలో మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశాడు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనేలా ఉంది మీ ఆట. సిరీస్ కోల్పోవడం తప్పు కాదు, కనీసం సిరీస్ని సమం చేయలేకపోయారు. ఒక తప్పుని క్షమించొచ్చు, కానీ తప్పుల మీద తప్పులు చేసి స్వదేశంలో వైట్ వాష్ అవ్వడం అవమానకరమని షోయబ్ అఖ్తర్ పాక్ జట్టు ఆట తీరుని కడిగి పారేశాడు. మరో పాక్ దిగ్గజం వసీం అక్రమ్ మాట్లాడుతూ, అసలు పాకిస్తాన్ జట్టులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ మధ్య కాలంలో ప్రతి టోర్నమెంట్లో చెత్త ప్రదర్శనతో దేశం పరువు తీస్తున్నారు. పాక్ జట్టుని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని, ఆడడం చేతకాని వారిని తక్షణమే జట్టు నుండి తప్పించాలని, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే జట్టు దారిలోకి వస్తుందంటూ ఘాటుగా స్పందించాడు. ఈ ఘోర పరాజయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది స్పందిస్తూ, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో స్వదేశంలో ఓడిపోవడం నిజంగా క్షమించరాని నేరం. పాకిస్తాన్ జట్టు ఈ మధ్య కాలంలో చిన్న జట్లపై కూడా ఓడిపోయి వారి పరువు వారే తీసుకుంటున్నారు. ఇక పెద్ద జట్లతో ఆడడానికి వీరు పనికిరారు. పాసికొన్న దేశాలతో పాకిస్తాన్కి టోర్నమెంట్లను పీసీబీ ప్లాన్ చేస్తే సరిపోతుందంటూ పాక్ ఓటమిని ఏకిపారేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.